షిరిడి సాయిబాబా దేవుడా కాదా అనే చర్చ చాలామంది చేస్తున్నారు. ఈ చర్చ నిజానికి అర్థం లేనిది. ఎందుకంటే కుమారస్వామి అవతారంగా దక్షిణామూర్తి అంశగా భావించబడుతున్న భగవాన్ రమణ మహర్షి వారు అనేక సందర్భాలలో సాయిబాబాని గొప్ప గురువుగా అంగీకరించారు. సాయి భక్తులు బాబా చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేసే పద్ధతి ఏకాగ్రత పెంచడానికి బాగా ఉపయోగపడుతుందని మహర్షి తన ఆమోదం తెలిపారు. బాబావారు తన దగ్గరికి వచ్చే భక్తులకు లౌకిక కష్టాలు తొలగించడమే కాకుండా ఆత్మజ్ఞానం గురించి కూడా బోధించేవారన్న విషయాన్ని మహర్షి ఆమోదించారు. బాబావారు నిర్యాణం చెందిన తర్వాత మహర్షి తన శిష్యుడు ఒకరిని సాయిబాబా జీవిత చరిత్ర రచించవలసినదిగా ప్రోత్సహించారు. ఆ శిష్యుడు షిరిడీ వెళ్ళి సాయిబాబా సమాధి ముందు నిలబడి ప్రార్థించగా దివ్య ప్రేరణ లభించింది. సాయి జీవిత చరిత్ర రచన నిర్విఘ్నంగా పూర్తయింది.